మన్నాను కురిపించితివి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని కృపను బట్టి అందరూ బాగున్నారు కదండి. ఈ దినం దేవుడు మనకిస్తున్న వాగ్దానం పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడయ్యున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులయ్యుండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయమందు మీరిచ్చిన మంచి ఆయుష్కాలమును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలయ. కొద్ది నిమిషాలు మీరు మా అందరితో మాట్లాడమని నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచు అయ్యా. నువ్విచ్చిన మంచి వాగ్దానమును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ చిన్ని ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ కూడా మరి ఒక్కసారి నా హృదయపూర్వక వందనాలు. మరి ఒక్కసారి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులయ్యుండుడి. మనలను పిలిచిన దేవుడు పరిశుద్ధుడు. మనం నమ్ముకున్న దేవుడు శక్తిమంతుడు, నమ్మదగినవాడు. మన జీవితంలో ఎటువంటి కార్యాన్నైనా చేస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఎంత మాత్రమూ విడిచే దేవుడని మనం ప్రతి విషయంలో మనకు కలుగుతున్న కష్టంలో, బాధలో, సమస్యలలో మనం అనేక విషయాలలో ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవా, నువ్వు తప్ప నన్ను ఆదరించే వారెవ్వరూ లేరయ్యా, నాకు సహాయము చేయమని మనకు కలిగిన ప్రతి సమస్యను బట్టి మనం ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తాం. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నిన్ను పిలిచిన దేవుడు పరిశుద్ధుడు అని మాత్రం మర్చిపోవద్దు. నిన్ను పిలిచిన దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన నీ నుంచి నా నుంచి ఆశించేది ఏంటంటే మన ప్రవర్తన అంతటిలోనూ పరిశుద్ధతను దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. మన ప్రవర్తనలో పరిశుద్ధత దేవుడు కనిపించాలి. ఈ ఉదయకాల సమయమందు నీ ప్రవర్తన అంతటిని నువ్వు పరిశీలించుకుంటూ, నీ ప్రవర్తన అంతటిని జ్ఞాపకం చేసుకుంటూ ఏ రీతిగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, నీ మాట, నీ చూపు, నీ నడక, నీ ప్రవర్తన ప్రతి విషయంలోనూ నువ్వు జాగ్రత్త పడాలి. ఎందుకంటే నేను పరిశుద్ధుడనే ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులయ్యుండుడి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. తనకి ఉదయకాల సమయమందు నా ప్రియ సహోదరులారా, యవన బిడలారా, అపవాది మనల్ని అనేక విషయాలలో సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడేయాలని చూస్తాడు. మన మాట ద్వారా ఆయనకి అవిధేయత కలిగేలా చేస్తాడు. నీ చూపు ద్వారా పాపం జరిగేలా చేస్తాడు. కానీ మన దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన పిల్లలమైన మనం దేవుని మహిమపరిచే వారిగా బ్రతకాలి గనుక నీ ప్రవర్తన అంతటిలో నువ్వు పరిశుద్ధతను కాపాడుకుంటూ ఈ దినం నువ్వు చేస్తున్న ఏ పనిలో అయినా, నీ ప్రవర్తనలో అయినా, నువ్వు చేస్తున్న ఉద్యోగ స్థలాలలో అయినా నేను దేవుడు చూస్తున్నాడు. నా దేవుడు ఎప్పుడు నన్ను పరిశీలిస్తూ ఉంటాడు. ఆయన నామానికి అవమానకరంగా నేను బ్రతకూడదు. నా దేవుని నామాన్ని నేను మహిమపరచాలి, నా దేవుణ్ణి నేను సంతోషపరచాలి అన్న విశ్వాసంతో, అటువంటి మంచి సంకల్పంతో నా దేవుడు పరిశుద్ధుడు, ఆయనకు మహిమార్థంగా నేను బ్రతకాలని నీ ప్రవర్తన అంతటిలో నువ్వు పరిశుద్ధతను కాపాడుకుంటూ ముందుకు సాగు. దేవుడి నీ నుంచి నీ వెండి బంగారాలు ఆశించట్ల, దేవుడి నీ నుంచి నీ దేనిని ఆశించడు. కానీ ఆయన నిన్ను ఎలా చూడాలి అనుకుంటున్నాడంటే ఆయన ఏ రీతిగా అయితే పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడో, ఆయన ఏ రీతిగా పరిశుద్ధుడై ఉన్నాడో ఆయన పిల్లలమైన మనలో కూడా ఆ పరిశుద్ధత చూడాలని దేవుడు ఆశపడుతున్నాడండి. అందుకే యోసేపు తన బాల్యం నుంచి యవ్వన కాలంలో ఎక్కడా కూడా దేవునికి అవిధేయత చూపించలేదు. తన పరిశుద్ధతను తను కాపాడుకుంటూ ముందుకు సాగాడు. అపవాది అనేక విషయాలలో తను పడేయాలని చూసిన యోసేపు ఎక్కడా లోబడకుండా దేవునికి మాత్రమే లోబడుతూ నా దేవుడు పరిశుద్ధుడని విశ్వాసంతో ఆయనకు విధేయత చూపించాడు కనుకనే దేవుడు యోసేపును
ఒక ఉన్నతమైన ఆశీర్వాదకరమైన స్థితిలో నిలవబెట్టారు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయమందు నీ ప్రవర్తనంతటి పైన ఆయన అధికారానికి ఒప్పుకో, పరిశుద్ధత కలిగి ముందుకు సాగు. మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, మనలందరినీ ఆశీర్వదిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మహోన్నతుడానికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయమందు నీ పాదాల చెంతకు వస్తున్నాం. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఈ దినం బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి మా ప్రవర్తనంతటి పైన మీరు అధికారిగా ఉండి నడిపించమని, కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లక నేను మహిమపరిచే జయ జీవితం దాయిచ్చేయమని మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ మాకిచ్చిన వాగ్దానమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థనకు ప్రతిఫలం దాయిచ్చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.